నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరిస్తూ అధిక పనిభారాన్ని తగ్గించే చర్యలు చేపట్టాలి. నిరసన కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శుల డిమాండ్. కడపలో నిర్వహించే రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలి. బాడీ బిల్డర్లకు ది కడప బాడీ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శుల పిలుపు. కడపలో ప్రారంభమైన దశకోటి కృష్ణ మంత్ర జప మహాయాగం, సరస్వతి మహాయాగ పూజలు, తొలి రోజు కార్యక్రమాలలో పాల్గొని స్వామి అమ్మవార్ల ఆశీస్సులు పొందిన భక్తజనం. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరిస్తూ అధిక పనిభారాన్ని తగ్గించే చర్యలు చేపట్టాలని పంచాయతీ కార్యదర్శులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం పంచాయతీ కార్యదర్శులు ఈరోజు కడప అంబేద్కర్ సర్కిల్ నుంచి కోటిరెడ్డి వరకు ప్రదర్శన నిర్వహించారు. తమ సమస్యల పరిష్కారం కోసం పంచాయతీ కార్యదర్శులు ఈరోజు కడప నగరం అంబేద్కర్ సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ పంచాయతీ కార్యదర్శుల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు అన్వర్ బాషా మాట్లాడుతూ ఉద్యోగ నిర్వహణలో తాము విపరీతమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నామని, ఉదయం 6 గంటల నుంచి పారిశుద్ధ్య పనులు మొదలుకొని గ్రామ వార్డు సచివాలయ సర్వేలు, గూగుల్ మీటింగ్లు, వాట్సాప్ మెసేజ్లు, స్ప్రెడ్షీట్, వివిధ యాప్స్లో ఫోటోలు, వీడియోలు అప్డేట్ చేయడం, ఇందుకోసం ప్రజల మొబైల్ ఫోన్ల నుంచి ఓటీపీలు సేకరించడం తదితర పనులు అప్పగిస్తున్నట్లు వారు తెలిపారు. ఏ శాఖలో లేని విధంగా పంచాయతీరాజ్లోనే ఐవీఆర్ఎస్ పద్ధతి తీసుకురావడం దురదృష్టకరమన్నారు. సత్వరమే ఐవీఆర్ను తొలగించాలని డిమాండ్ చేశారు. గ్రీన్ అంబాసిడర్లు, క్లాప్ మిత్రులను పంచాయతీరాజ్లకి అప్పగించి పారిశుద్ధ్య పనులను చేయించాలని వారు కోరారు. పారిశుద్ధ్య కార్మికులకు కేవలం 6,000 మాత్రమే గౌరవ వేతనంగా ఇస్తుండడంతో పని చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. చెక్ పవర్ సర్పంచ్ ఉన్నప్పటికీ వారి గౌరవ వేతనాలు చెల్లించడం కోసం పంచాయతీ కార్యదర్శులకు ఒత్తిడి గురి చేయడం తగదన్నారు. పారిదర్శక కార్మికులకు గౌరవ వేతనాన్ని పెంచి ప్రభుత్వమే వారిని నియమించాలని కోరారు. వీటితో పాటు పంచాయతీ కార్యదర్శుల ఇతర అనేక సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సమాఖ్య నాయకులు రాజేష్, సాయి ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రీన్ అంబాసిడర్ల శాలరీ మొత్తం ఒక సర్పంచ్ 15 ఫైనాన్స్ నుంచి ఇవ్వడం అనేది వారి విఘ్నత వైపే వెళ్తూ ఉంది. కానీ వాళ్ళు ముందు రావటం లేదు. కనీసం ఏ విధమైనటువంటి బాధ్యతలు కూడా నిర్వహించడానికి కానీ, సచివాలయం పరంపరంగా చేయడానికి కానీ మాకు ఎటువంటి అదనపు ఆదాయాలు అనేటివి ఉండవు. కావున ఇవన్నీ ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్ళి వారు మాకు సహకరిస్తే మేము చేయడానికి ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా గత 25 ఏళ్ళ నుంచి పనిచేసినటువంటి వారే. అప్పుడు లేనిటివన్నీ ఇప్పుడు పెడుతున్నారు. కానీ మేము చేయడానికి ముందున్నాము. మాకు తగినంత ఆర్థిక సహాయం కూడా లేనందువలన మేము వెనుకబడి ఉన్నాము. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఈ 30 రోజులు పనిచేసేది మేము మా కుటుంబం కోసము. ఇవన్నీ చూస్తుంటే పొద్దున 6 గంటల నుంచి ఐవీఆర్ఎస్ కాల్స్ అని వెళ్తూ ఉంటే ఇంట్లో భార్యకు, భర్తకు, అత్తమామలకు కానీ, ఎవరికి కానీ, పిల్లలకు కానీ ఏ విధమైనటువంటి వాళ్ళకు సేవలు చేయలేకన్నా ఉన్నాము. ఇదే విధంగా ఉంటే కన్నా మేము వాళ్ళు దూరం అయిపోయి కోర్టులకు పోవాల్సి వస్తుందేమో, ఆ పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందేమో అని చెప్పేసి భయపడుతున్నాము. కాబట్టి పని భారాన్ని అంతా తగ్గించి మాకు సహకరించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. కొన్ని కీలకమైన అంశాలు ఏవైతే మన గవర్నమెంట్ ఎంతసేపు సుపరిపాలన వైపు అడుగు వేస్తుంది. ఆ సుపరిపాలన అనేది కేంద్ర క్షేత్రస్థాయిలో ఫీల్డ్ లెవెల్లో మాకు సిబ్బంది లేకుండా యుద్ధం చేయమంటుంది. వాళ్ళు కూడా దయచేసి మమ్మల్ని చర్చలకు ఆహ్వానించి గ్రామీణ స్థాయిలో ప్రతి పంచాయతీకి తప్పనిసరిగా ఒక పంప్ ఆపరేటరు, ఫిట్టరు, ఎలక్ట్రీషియను, అదేవిధంగా ఒక బిల్ కలెక్టర్లు వీళ్ళని తప్పనిసరిగా నియమిస్తే గ్రామ పంచాయతీ పరిధిలో సుపరిపాలన వైపు మనం అడుగులు వేస్తాం సార్. దయచేసి మమ్మల్ని పిఆర్ మినిస్టర్ గారు మమ్మల్ని చర్చలకు ఆహ్వానించి
ఎంతసేపు ఏసీ రూముల్లో కూర్చొని నిర్ణయాలు తీసుకోకుండా పై స్థాయి అధికారులు, కమిషనర్ స్థాయి, ప్రిన్సిపల్ సెక్రటరీ అధికారులందరూ కూడా గ్రామీణ స్థాయిలో క్షేత్రస్థాయిలోకి వచ్చి వీరు నిజాలు తెలుసుకుంటే మన రాష్ట్ర ప్రభుత్వము సుపరిపాలన వైపు అడుగులు వస్తుంది సార్. గ్రామాల పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు గ్రీన్ అంబాసిడర్లు అంటున్నాము. వారికి కేవలం 6,000 జీతం మాత్రమే నిర్ణయించారు గవర్నమెంట్ వారు. అది కూడా ఏంటంటే మనము గ్రామ పంచాయతీ గ్రాంట్ల నుంచి వాళ్ళకి గౌరవ వేతనం చెల్లించాల్సి ఉంటుంది. ఈ గ్రామ పంచాయతీ గ్రాంట్కి చెక్ పవర్ ఉండేది సర్పంచ్కి మాత్రమే, సెక్రటరీ పంచాయతీ కార్యదర్శికి ఎటువంటి చెక్ పవర్ ఉండదు. సరే, మనము అయినప్పటికీ కూడా 6,000 వాళ్ళకి చెల్లిస్తున్నాము క్రమం తప్పకుండా. కానీ గ్రామాల్లో కేవలం 6,000కు ఈ పారిశుద్ధ్య కార్మికులు పనిచేయడానికి దొరకడం చాలా గగనం అవుతుంది, చాలా కష్టం అవుతుంది, ప్రాక్టికల్గా చాలా ఇంపాసిబుల్ అవుతుంది కొన్ని గ్రామ పంచాయతీలలో అయితే. అయినప్పటికీ ఖచ్చితంగా పని చేసి తీరాల్సిందే, మీరు అవుట్పుట్ చేయాల్సిందే. వాళ్ళతో ఎవరితోనైనా మీరు పెట్టుకోండి, 6,000 వాళ్ళకు గౌరవ వేతనం ఇస్తూ మీరు పని చేయించాల్సిందని మా మీద తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నారు. సో ఇదేంటంటే దీనికి కలుగజేసుకొని గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం నుంచే నియమించి గ్రామ పారిశుద్ధ్య కార్యక్రమాలు నియమించి మాకు అప్పగిస్తే మేము వారితో పని చేయించి సరైన దానికి అవుట్పుట్ మేము ఇవ్వగలుగుతాము. అలా కాకుండా ఇలా కేవలం మనకు పారిశుద్ధ్య కార్మికులు మనకి ఇవ్వకుండా కేవలం 6,000 జీతం నిర్ణయించి 6,000తో మీరు ఎవరైనా పెట్టుకోండి వాళ్ళతో చేయించి మాకు అవుట్పుట్ చూపించాలి అంటే మాత్రం చాలా కష్టంగా ఉంది, చాలా కష్టంగా ఉంది. ఇది ఒక ప్రాబ్లము. దీని తర్వాత ఇంకోటి, మేము సచివాలయాలకు డీడీఓలుగా పనిచేస్తున్నాం. గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి శానిటేషన్ విధులు, తర్వాత స్ట్రీట్ లైటింగ్ విధులు, డ్రింకింగ్ వాటర్, ఇవన్నీ గ్రామ పంచాయతీ తరఫున పంచాయతీ సెక్రటరీనే చూసుకోవాల్సి ఉంటుంది గ్రామ పంచాయతీకి. ఇది కాకుండా ఎక్స్ట్రా బర్డెన్ మాకు సచివాలయాలు డీడీఓగా ఇచ్చారు. దీని తర్వాత కనీసం ఒక 26 సర్వేలు చేయాల్సి వస్తుంది. 26 సర్వేలు ఇప్పటికే కంప్లీట్ చేసినాము, ఇంకా సర్వేలు వస్తూనే ఉన్నాయి, చేయించుకుంటూనే ఉంటున్నాం, మానిటర్ చేయాల్సి వస్తుంది. కానీ వాళ్ళతో మాత్రం ఖచ్చితంగా అవుట్పుట్ తేవాలి, ఖచ్చితంగా వాళ్ళతో సంబంధించిన సర్వేలు అన్ని కంప్లీట్ చేయించాలనేది ఒత్తిడి చాలా పైనుంచి చాలా తీవ్రంగా ఉంది. దీనివల్ల చాలామంది రోగాలకు గురవుతున్నారు, బీపీలు, షుగర్లు, ఇలాంటి వాటికి ఇంకా హార్ట్ అటాక్లకు గురవి చాలా పెద్ద ప్రాబ్లంకి దారితీస్తుంది. ఇదంతా ఈ వ్యవస్థను సరిదిద్దాల్సిందిగా ప్రభుత్వం వారిని, ముఖ్యమంత్రి వారిని, పంచాయతీరాజ్ మినిస్టర్ గారు, గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారిని మేము కోరుకుంటున్నాము. ప్రతి మనిషి చివరి మజిలీగా భావించే శ్మశాన వాటికలో కనీస సదుపాయాలు కల్పించి మృతదేహాల పూడ్చివేతకు అనుకూలంగా మార్చాలని అలంకాన్పల్లి ఎస్సీ కాలనీ వాసులు కోరారు. అలంకాన్పల్లి ఎస్సీ కాలనీలో ఓ వ్యక్తి మృతి చెందగా శ్మశాన వాటికలో మురికి నీరు నిలబడి మృతదేహాలను పూడ్చేందుకు వీలు కాలేదు. దీంతో కాలనీ వాసులు మృతదేహంతో నడిరోడ్డుపై ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ శ్మశాన వాటికలో మురికి నీరు నిలబడి తీవ్ర దుర్గంధం వెదజల్లుతోందన్నారు. ఎవరైనా మృతి చెందితే దహన క్రియలు నిర్వహించే పరిస్థితి లేదన్నారు. ఈ విషయంగా అధికారులు, రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకునే నాదుడే లేరని వాపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో తాము ఎక్కడికి వెళ్లాలని వారు ప్రశ్నించారు. మనిషి మృతి చెందితే సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించుకోలేని స్థితిలో అలంకాన్పల్లి ఎస్సీ కాలనీ వాసులు ఉన్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మృతదేహాన్ని ప్రధాన రహదారి వారిగా పూడ్చేందుకు సిద్ధపడగా పోలీసులు కల్పించుకుని సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలియజేయడంతో పరిస్థితి సద్దుమణిగింది.
ఇప్పుడు వచ్చాము మేము. ముంచి శ్మశానంలో మోకాళ్ళ లోతు నీళ్లు ఉన్నాయి, కంప చెట్లు ఉన్నాయి. ఇప్పుడు మనిషి చనిపోతే బూడ్చుకునేదానికి మాకు అవకాశం లేదు. ఎవరినన్నా కానీ చనిపోయిన వాళ్ళని చూసుకునేదానికి కూడా మాకు అవకాశం లేదు. అవి కూడా శిథిలావస్థలకు వెళ్ళిపోయినాయి. అధికారులు వస్తున్నారు, పోతున్నారు, చూస్తున్నారు, కానీ స్పందన లేదు. ఈరోజు వచ్చేసి మన రమేష్ అనే అతను చనిపోయినాడు. ఆయన్ను బూడ్చేదానికి ఎక్కడ లేక మేము రోడ్లో ధర్నా చెందుతున్నాము. అయినా ఏ అధికారులు స్పందించడం లేదు. కానీ పోలీస్ అధికారులు వచ్చి దానికి ఏదో సంజాయిషి చెప్పుకొని ఇప్పుడు ఏదో ఆయన రోడ్డు వారా బూడ్చాము ఇప్పుడంటే, కానీ నెక్స్ట్ చనిపోతే పరిస్థితి ఏందనేది మాకు అర్థం కావడం లేదు. అది కూడా తల్లకిందులుగా ఉన్నది. ఈ వాటర్ ఏదన్నా తొలగించి మాకు శ్మశాన వాటికను క్లీన్ చేసి ఈ అధికారులు కానీ ఈ ఎమ్మెల్యే కానీ మాకు ఏదన్నా న్యాయం చేయగలుగుతారని కోరుతున్నాం సార్. సార్ నా పేరు గంధం రాజేషు, ఎస్సీ కాలనీ ఒక నివాసుని. దయచేసి ఇక్కడ గత 15 ఏళ్ల ముంటి కూడా శ్మశాన వాటికకు ఎటువంటి రూపకల్పన లేదు. శ్మశాన వాటికలో ఎవరు చనిపోయినా కూడా నీరు, గడ్డి ఇవంతా వస్తున్నాయి, కంప ఇవన్నీ. అందులో ఊళ్ళో ఉండేటువంటి కాలువల నుండి కూడా డస్ట్ అంతా వస్తూ ఉంది. వేస్ట్ వాటర్ అంతా కూడా డ్రైనేజ్ వ్యవస్థ అంతా కూడా ఇక్కడ వస్తుంది. డ్రైనేజ్ వాటర్ అంతా ఇక్కడ వచ్చినా కూడా, ఊళ్ళో అంతా వచ్చినా కూడా ఇక్కడ శ్మశాన వాటికలో ఎక్కడికి ఎవరు పూడికి తీసి చనిపోయిన వ్యక్తులకు ఎలా బూడ్స్తాం చెప్పండి. ఇంతకుముందు అమ్జద్ బాషా కానీ ఎవరు ఏం స్పందించడం లేదు. దయచేసి మీ మీడియా ద్వారా అయినా మాలంకన్ పల్లెకు 15 ఏళ్ల ముంటి కార్పొరేషన్ నుండి ఉండి కూడా 49 డివిజన్లో ఉండేటువంటి ప్రజలకు ప్రతి ఒక్కరూ న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. దయచేసి శ్మశాన కులాలకు అతీతంగా ఈ శ్మశాన వాటికి ఉంది. దాని ఒక ఆలంకన్పల్లి అన్ని కులాలకు కలిపి దయచేసి మీ మీడియా వారు సహకరించి అధికారులకు తెలియజేసి మరలా కార్పొరేషన్ కమిషనర్ కానీ, అసిస్టెంట్ కమిషనర్ కానీ, ఎమ్మెల్యే గారు కానీ, కడప మేయర్ కానీ, ఇంతకుముందు ఉన్నటువంటి మేయర్ సురేష్ బాబు కానీ, అమ్జద్ బాషా కానీ, ఇలాంటి వాళ్ళంతా ఇక్కడ ఆలంకన్పల్లి 49 డివిజన్లో తిరిగిన వాళ్ళందరికీ తెలుసు కడప సమస్య పరిష్కారం ఏందో. అలంకాన్పల్లిలో శ్మశాన వాటిక సమస్య పరిష్కారం కానంత వరకు, రాజకీయంలో నాయకులు మారినంత వరకు కూడా సమస్య మారాల మాకు. కడప నగరంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ పోటీల్లో బాడీ బిల్డర్లు పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని ది కడప బాడీ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నాగేష్, సెక్రటరీ యూనుస్ బాషాలు పిలుపునిచ్చారు. కడప నగరంలోని అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోటీలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించి వివరాలను తెలియజేశారు. జూలై 13వ తేదీన నగర శివార్లలోని చిన్న చౌక్లో గల శ్రీ సాయి శ్రీనివాస గార్డెన్స్లో రాష్ట్ర స్థాయి ఓపెన్ బాడీ బిల్డింగ్ పోటీలు రాష్ట్రంలోని బాడీ బిల్డర్లు పాల్గొనవచ్చన్నారు. ఈ పోటీల్లో మొత్తం 3,20,000 రూపాయల క్యాష్ అవార్డుగా ఉంటుందన్నారు. పోటీల్లో 1 నుంచి 5 స్థానాల్లో నిలిచిన వారికి నగదు బహుమతి, సర్టిఫికెట్ల ప్రదానం చేస్తామన్నారు. క్రీడాకారులకు వసతితో పాటు భోజన సౌకర్యం కల్పిస్తామన్నారు. ఫైనల్ పోటీల్లో విజేతగా నిలిచిన ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్కు 40,000 రూపాయలు, రన్నరప్కు 20,000, తర్వాత స్థానాల్లో నిలిచిన వారికి 10,000 చొప్పున అందిస్తామన్నారు. బాడీ బిల్డర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పోటీలను విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ది కడప బాడీ బిల్డర్స్ అసోసియేషన్ నాయకులు ఇంకా పలువురు బాడీ బిల్డర్లు పాల్గొన్నారు.
నా పేరు ఎస్ యూనుస్ బాషా అండి. నేను ది కడప బాడీ బిల్డర్స్ అసోసియేషన్ సెక్రటరీగా ఉన్నాను. మా యొక్క అసోసియేషన్ ఆధ్వర్యంలో జూలై నెల 13వ తేదీ సాయి శ్రీనివాస గార్డెన్ సబ్ జైల్ దగ్గర ఉన్నటువంటి కళ్యాణ మండపం నందు రాష్ట్ర స్థాయి ఓపెన్ బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహిస్తున్నాము. ఈ పోటీలకు ఆంధ్రప్రదేశ్లోని బాడీ బిల్డర్స్ అంతా పాల్పంచుకోవచ్చండి. టోటల్ క్యాష్ అవార్డ్ 3,20,000 రూపాయలు బాడీ బిల్డర్స్కి ఇస్తున్నాము. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ప్లేస్లకు నగదు బహుమతి, సర్టిఫికేట్స్, మూమెంటస్ కూడా అందజేయడం ఉంటుంది. వచ్చిన వారికి వసతితో పాటు భోజన సౌకర్యం కూడా కలిగించబడుతుంది. ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్ 40,000, రన్నర్ అప్ 20,000, బెస్ట్ ఫోజర్ 10,000, మోడలింగ్లో బెస్ట్ ఫోజర్కి వచ్చేసి కూడా 10,000 ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లోని బాడీ బిల్డర్స్ అందరూ ఈ పోటీలలో పాల్గొని విజయవంతం చేయవలసింది కోరుకుంటున్నాను. నా పేరు నాగేష్, ప్రెసిడెంట్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ కడప. ఇప్పుడే యూనుస్ గారు చెప్పినట్లు అన్ని ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. చాలామంది స్పాన్సర్లు కూడా బాగా స్పందించి మా అసోసియేషన్కు సహకరిస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే ఈసారి మాత్రం షెడ్యూల్ ప్రకారం ఈ పోటీలు నిర్వహిస్తామని తెలియజేస్తూ అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాను. శ్రీకృష్ణుని అనుగ్రహం మనందరిపైన కలిగించాలన్న ఉద్దేశంతో 2 రోజుల పాటు దశకోటి కృష్ణమంత్ర జప మహాయాగం, సరస్వతి మహాయాగ కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కడప నగరం బ్రాహ్మణ వీధిలోని శ్రీ ఉత్తరాది మఠంలో ఆధ్యాత్మిక విద్యా ప్రతిష్టానం కడప వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పూజోత్సవాలు మాళగిరి విద్యానిధి ఆచార్య ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం ఈ మహాయాగాలను చేపట్టారు. శ్రీ సత్యాత్మ తీర్థ ప్రసాదుల ఆదేశంతో పూజ్య మహాలి ఆచార్యుల అనుగ్రహంతో ప్రజల్లో ఆధ్యాత్మికత పెంచాలన్న ఉద్దేశంతో 8 ఏళ్లుగా ఈ యాగాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మొదటి రోజు శనివారం ఉదయం 8 గంటలకు గోపూజ, 9 గంటలకు పుణ్యాహవచనం, ఋత్విక్ వర్ణం, 10 గంటలకు ప్రధాన దేవత ప్రతిష్టాపన కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం 11:30 గంటలకు మహామంగళహారతి ఇచ్చారు. సాయంత్రం 6:30 గంటలకు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ పరమాత్ముని వివాహ మహోత్సవం అత్యంత వైభవపేతంగా కొనసాగింది. స్వామివారి కళ్యాణాన్ని తిలకించిన భక్తులు తమ జన్మ ధన్యమైనట్లు భావించారు. రాత్రి 8 గంటలకు పూజల్లో పాల్గొన్న భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో భక్త బృందం సభ్యులు నరహరి, గుండారావు, ఆనంద తీర్థ, గౌతమ్, నవీన్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. నమః కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఆపాదమౌళిపర్యంతం గురుణామాకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. శ్రీ గురుభ్యో నమః. భగవద్భక్తులందరికీ నమస్కారము. ప్రతి సంవత్సరం అధ్యాత్మ విద్యా ప్రతిష్టానం అనే సంస్థ ద్వారా ఇక్కడ దశకోటి కృష్ణమంత్ర జప మహాయాగము మరియు సరస్వతి మహాయాగము నిర్మిస్తున్నాము. ఇప్పటికే 7 సంవత్సరాలు నిర్వహించాము. 2017లో మహాస్వాముల వారు శ్రీ శ్రీ సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారు ఉత్తరాది మఠాధీశులు వారి ఆజ్ఞ అనుగ్రహంతో ఈ సంస్థ స్థాపించడం జరిగింది. ఈ సంస్థ యొక్క ఉద్దేశ్యము సమాజంలో ధార్మికత్వాన్ని, హిందుత్వాన్ని, దైవశక్తిని, దైవం పైన భక్తిని పెంపొందించడమే ఈ సంస్థ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఆ రీతిగా 7 సంవత్సరాలుగా దాదాపుగా 1000 మంది ఒక్కొక్కరు
1,00,000 సార్లు శ్రీకృష్ణాయ నమః అని నామంత్రం చేసి జపం చేసి ఒక 10 కోట్ల సార్లు జపం చేస్తూ ఉన్నారు. ఆ యొక్క జపం చేసినటువంటి ఆ జపం యొక్క హోమ కార్యక్రమము ఈరోజు రేపు నిర్వహించుకుంటున్నాము. ఈరోజు దేవతా ప్రతిష్టాపన జరిగింది. సాయంకాలం ఇదే వేదిక పైన కళ్యాణోత్సవం ఉంటుంది. రేపు హోమం అయిన తర్వాత ఇదే వేదిక పైన స్కాలర్షిప్లు ఇవ్వడము, తర్వాత చదువుకునే విద్యార్థులందరికీ కూడా సరస్వతీదేవి కంకణము, పూజకు పెట్టినటువంటి ఒక పెన్ను పుస్తకాన్ని ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. రేపు 10:30కు ఇక్కడ సభా కార్యక్రమం ప్రారంభమవుతుంది. అందరూ విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. స్కాలర్షిప్లు కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మీడియా ముఖాంతరంగా ఇది అందరూ కూడా చూసి అందరూ ఈ కార్యక్రమానికి వచ్చి కృష్ణుడి తర్వాత సరస్వతీదేవి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. అధ్యాత్మ విద్యా ప్రతిష్టానం. నా పేరు డాక్టర్ పండిత మాళిగి విద్యానిధి ఆచార్య, కడప. బదిర వికలాంగుల స్ఫూర్తి ప్రదాత హెలెన్ కెల్లర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. పులివెందుల పట్టణంలో ఆర్యువైస్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హెలెన్ కెల్లర్ జయంతి సందర్భంగా వికలాంగుల కమ్యూనిటీ భవనంలో పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ అధ్యక్షతన హెలెన్ కెల్లర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అవోపా రాష్ట్ర ప్రాంతీయ కార్యదర్శి మేడా సాయిబాబా, పులివెందుల పట్టణ అవోపా అధ్యక్షుడు మేడం దినేష్ కుమార్ అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అవోపా ఆర్థిక సహకారంతో కొంతమందికి అవయవాలు లేని వికలాంగులకు వాటర్ క్యాన్లను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ హెలెన్ కెల్లర్ అంధులకు, బదిరులకు, మూగవారికి వారధిగా, వికలాంగుల ఉద్యమాల సారథిగా ప్రపంచ స్థాయిలో పేర్కొన్నది. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో అనంతరం వారు మాట్లాడుతూ హెలెన్ కెల్లర్ అంధులకు, బదిరులకు, మూగవారికి వారధిగా, వికలాంగుల ఉద్యమాల సారథిగా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందినట్లు కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అవోపా ప్రాంతీయ కార్యదర్శి మేడా సాయిబాబా, పులివెందుల అవోపా అధ్యక్షుడు దినేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. దేవుడి వారు కావచ్చు, వీళ్ళకి స్ఫూర్తి వచ్చేసి ఇలాంటి చెప్పవచ్చు. ఆమె యాక్చువల్గా వికలాంగులు అనే పదం వాడకూడదు. అన్నీ ఉండి గుణం లేని వారు వికలాంగులు. జిల్లాలోని వేంపల్లిలో గల శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యం దేవస్థానంలో వెలిసిన సరస్వతీ దేవికి ఓ భక్తురాలు వెండి ఆభరణాలు సమర్పించి తమ భక్తి భావాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ వంశపారంపర్య అర్చకులు శేషగిరిరావు మాట్లాడుతూ వేంపల్లెకు చెందిన పుల్లగూర గోవిందనాథ చటర్జీ సతీమణి నాగవేణమ్మ వెండి ఆభరణాలు సమర్పించారని తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలో శుక్రవారం ₹1,00,000 విలువ చేసే వెండి హస్తాలు, కర్ణాలు, బొట్టు, కళ్లను భక్తురాలు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆలయ అర్చకులు శేషగిరిరావు, ఆలయ ప్రతినిధి సాంబశివుడుకు అందజేశారు. ఈ సందర్భంగా వేద మంత్రోచ్చారణతో శ్రీ సరస్వతీ దేవికి అభిషేకం, కుంకుమార్చన, అష్టోత్తర పూజ చేయించారు. ఉభయదారులు సమర్పించిన పట్టు చీరలతో అలంకరించి భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యాన్ని కల్పించారు. అనంతరం ఒడి బియ్యం పోశారు. ఈ కార్యక్రమంలో నాగవేణమ్మ కుటుంబ సభ్యులు గోపాల్, సుప్రజ తదితరులు పాల్గొన్నారు. కనిపిస్తుంది ఇప్పుడు
చిన్న జై శ్రీరామ్ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరిస్తూ అధిక పని భారాన్ని తగ్గించే చర్యలు చేపట్టాలి. నిరసన కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శుల డిమాండ్. కడపలో నిర్వహించే రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలి. బాడీ బిల్డర్లకు ది కడప బాడీ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శుల పిలుపు. కడపలో ప్రారంభమైన దశకోటి కృష్ణమంత్ర జప మహాయాగం, సరస్వతి మహాయాగ పూజలు, తొలి రోజు కార్యక్రమాలలో పాల్గొని స్వామి అమ్మవార్ల ఆశీస్సులు పొందిన భక్తజనం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.